హాయ్ హలో అండి, వెల్కమ్ టు యమ్మీ రైట్స్. ఈ రోజు ఉంటే మంచిగా వేడి వేడి పానీపూరి తినాలనిపిస్తుంది. కానీ బయటకు వెళ్ళాలంటే బయటకు తీసుకెళ్ళడానికి ఎవరు అవైలబుల్ లేరు. అందుకని ఇంట్లోనే పానీపూరి చేసుకొని తిందాం అనిపిస్తుంది. మరి చేసేసుకుందాం. చేసేసి వేడి పానీపూరి, కొంచెం చాట్ కూడా ఉంచుకొని చాట్ తినొచ్చు, పానీపూరి తినొచ్చు. ఇంట్లో అయితే మనం 2 వెరైటీస్ తినొచ్చు కాబట్టి పానీపూరి చేసేసుకుందాం. ఈజీ ప్రాసెస్, కొంచెం ఒక 10 మినిట్స్ కష్టపడితే చాలు, రెడీ అయిపోతుంది. మరి వెళ్ళిపోదామా ప్రాసెస్లోకి? కమన్. నేను ఆలు పొట్టు తీసి పెట్టుకున్నా. 3 ఆలు, ఒక 2-3 ఆలుగడ్డలు. దీనికి బఠానీ ఒక 4-5 అవర్స్ నానబెట్టుకోవాలి. వైట్ బఠానీ అంటే ఇదిగోండి, ఇట్లా వైట్ పీస్ డ్రైవి ఉంటాయి కదా, ఇవి కర్రీస్ కూడా చేసుకుంటాం. చపాతీకి కర్రీ కూడా బాగానే ఉంటుంది. పానీపూరికి అయితే ఇవే వాడతారు. ఇవి నానబెట్టేసి ఉంచుకున్నా. ఇవి మన కుక్కర్లోకి వేసేసుకుందాము. ఇవి వేసేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. అట్లనే ఈ ఆలు ఉన్నాయి కదా, వీటిని ఒక 4 పీసులు లాగా కట్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని విజిల్స్ ఇచ్చేసుకుందాము. దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుందాము. ఇదిగోండి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్. మళ్ళీ మనం తర్వాత చూసి సరిపడా వేసుకుందాం. ప్రస్తుతానికైతే కొంచెం వేసి నీళ్ళు పోసేసుకుందాము. వాటర్ వేసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ పోసేసుకొని చక్కగా మొత్తగా ఉడికేటట్టు ఒక 3-4 విజిల్స్ ఇచ్చేసుకుందాం. ఆలు బఠానీ పొయ్యి మీద పెట్టేసుకున్నాం కదా, ఇవి ఉడికే లోపల మనం పూరి చేసుకోవాలి కదా. పూరికి ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇవి ఉడికే లోపల మనం చేసేసుకుందాము. దీనికి బొంబాయి రవ్వ, ఇదిగోండి ఉప్మా రవ్వ అంటారు, బొంబాయి రవ్వ అంటారు కదా, అది 2 కప్పులు తీసుకున్నా. అందులో కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏదన్నా తీసుకోండి, ఒక 1/2 కప్పు. దీంట్లో లైట్గా సాల్ట్, ఎక్కువ వద్దు, కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటున్నా. కొంచెం గోరువెచ్చని నీళ్ళతోటి పిండిని మరీ సాఫ్ట్ కాకుండా కొంచెం గట్టిగా తడిపేసుకుందాం. ఇందులో నేను ఇప్పుడు వేడి నీళ్ళు వేసేసుకుంటున్నా. వేడి నీళ్ళతోటి అయితే మంచిగా నాని పిండి సాఫ్ట్గా అవుతుంది, పూరీలు మంచిగా పొంగుతాయి. అందుకని వేడి నీళ్ళు వేసుకొని గట్టిగా, మరీ మెత్తటి పిండి కాకుండా కొంచెం గట్టిగా తడిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. పిండి ఇట్లా కలిపేసుకున్నా, కొంచెం గట్టిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఇది కర్రీకి పెట్టేసుకున్నాం కదా, ఈ కర్రీ రెడీ అయిపోతుంది. అట్లనే పూరికి మనం పిండి తడిపి పెట్టేసుకున్నాము, అది కూడా పక్కన రెడీ అయిపోతుంది. మరి పానీ కావాలి కదా, పానీకి ప్రిపరేషన్ ఏమేం కావాలి చూపిస్తాను. పచ్చిమిర్చి ఒక 2-3 పచ్చిమిర్చి, కొంచెం ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర, చిన్న అల్లం ముక్క. ఇవన్నీ మనము మిక్సీ చేసేసుకుందాము. చింతపండు నానబెట్టేసుకున్నా. ఇది కూడా ఒక గుప్పెడు చింతపండు తీసుకొని నానబెట్టేసుకున్నా. ఫస్ట్ ఇవైతే మనం మిక్సీ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని దీంట్లో పేస్ట్ లాగా చేసేసుకుందాం. ఫస్ట్ ఇవి ఇలా తుంచుకొని వేసుకుంటే సరిపోతుంది. పుదీనా, అట్లనే కొత్తిమీర కూడా వేసేసుకుందాము. చిన్న అల్లం ముక్క కట్ చేసేసుకుందాము.
లైట్గా సాల్ట్ వేసేసుకొని టేస్ట్ చేసుకుందాం. మిక్సీ పట్టుకున్నా కదా, ఇదిగోండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. మిక్సీ పట్టేసుకున్నా కదా, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ముక్క ఇవి. ఇందులోకి చింతపండు రసం తీసి పెట్టుకున్నా ఇది వేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము. ప్యాకెట్ తీసి అందులో పానీపూరి మసాలా వేసేసుకుందాము. చాలు. 1/2 టీ స్పూన్ పానీపూరి మసాలా, కొంచెం బ్లాక్ సాల్ట్, కలుపుకొని ఇప్పుడు మనం వాటర్ చూసుకొని దీంట్లో ఇంకొంచెం వాటర్ వేసేసుకుందాము. ఇప్పుడు టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుందాము, లేదంటే ఓకే. సరిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం పూరి ప్రిపేర్ చేసుకుందాం. పక్కన పెట్టేసుకుందాం. దాన్ని తీసుకొని ఇప్పుడు చపాతీ సైజు, ఒక పెద్ద చపాతీ సైజు పిండి తీసుకుందాము. తీసుకొని ఒకసారి బాగా మెదుకొని చపాతీ, పెద్ద సైజు చపాతీ లాగా చేసుకుందాం. అట్లనే ఆయిల్ కూడా వేడైతే ఉంటుంది. ఇలాగా మనం పొడి పిండి వేసుకుంటూ దీన్ని ఒక పెద్ద చపాతీ సైజు చేసేసుకుందాం. ఇట్లా పెద్దగా పూరి చేసుకొని, మరి సన్నగా కాకుండా కొంచెం మీడియంగా చేసి పెట్టుకుందాము. ఆయిల్ వేడెక్కింది. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని వేడెక్కిన తర్వాత ఇట్లా సర్కిల్స్, ఇట్లాంటి మౌల్స్ లేకపోతే జస్ట్ బాటిల్ క్యాప్ తోటి కానీ అలాంటివి కూడా చిన్న సైజు గిన్నెలతోటి కూడా కట్ చేసుకోవచ్చు. ఇట్లాన్ని కట్ చేసుకుందాం. ఇదిగోండి, చూడండి ఇట్లా వస్తుంది పూరి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి వేసేసుకుందాము. ఇట్లానే అన్ని కట్ చేసి పెట్టుకుందాం. ఇవి ఇట్లా చేసి పెట్టుకొని మళ్ళీ ఎక్స్ట్రా పిండినంతా మళ్ళీ ఇంకో ట్రిప్కి చేసేసుకుందాము. ఒక్క పెద్ద చపాతీ చేసుకున్నామంటే ఒకటే ట్రిప్పులో 15-20 అవుతాయండి ఇవి ఈజీగా. ఇట్లా అన్ని కట్ చేసి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వేడి ఆయిల్లో వేసేసి కొంచెం దాన్ని ఇట్లా మనం ప్రెస్ చేయాలి. ఆయిల్ దానిపైన వచ్చేటట్టుగా ప్రెస్ చేస్తే చూడ ఎట్లా పొంగిందో, భలే పొంగుతున్నాయి. వేసిన వెంటనే ఇట్లా అన్నాం అనుకోండి, ఒక్కసారి గంటతోటి ఇట్లా పొంగుతాయి. టర్న్ చేసుకొని కొంచెం మరీ వైట్ కాకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతే తీయాలి. మరి వైట్ కలర్ తీస్తే మెత్తబడిపోతాయి. రెడీ అయిపోయినాయి చూడండి. ఇట్లా ఇప్పుడు తీసేసుకుందాము. ఇట్లా తీసేసుకొని మిగిలినవన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం. ఇలా వేసుకుంటూ ఇలా అనుకుంటూ ఒకటేసారి ఎక్కువ కూడా
ఫ్రై చేసి వేసుకోవచ్చు. భలే ఉన్నాయి చిట్టి చిట్టి పూరీలు. ఒకటేసారి ఎక్కువ చేసి పెట్టుకొని మనం ఇలా బాక్స్లో వేసి పెట్టుకుంటే మళ్ళీ 2-3 రోజులు అయిన తర్వాత కూడా చేసుకోవచ్చు. దీంతో దహి పూరి అంటారు కదా, అది కూడా చేసి పెట్టచ్చు పిల్లలకి. రోజుకో వెరైటీ లాగా ఒక 2-3 రోజులు పూరీలు ఒకటేసారి చేసి పెట్టుకుంటే మనం వెరైటీస్ చేసి పెట్టచ్చు. ఇలా పెట్టి ఉడికించుకున్నా కదా, దీన్ని కొంచెం గట్టిగా మెదుపుకుందాము. ఈ లోపల మనము కర్రీ ఉడికించుకోవడానికి ఇదిగోండి ఇట్లా ఉడికిపోయింది కదా, దీన్ని స్మాష్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇంకొకటి అందులో కొంచెం ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ కట్ చేసేసుకుందాము. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ నేను చిన్నగా దీంట్లో మంచిగా ఫైన్ చాప్ అవుతుందని ఇందులో వేసేసాను. ఇదిగోండి ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే టమాటా కూడా చిన్న కట్ చేసేసి వేసేసుకుందాం. సాఫ్ట్ అయిన తర్వాత అందులోకే కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఇది కూడా వేసేసుకుందాము. ఇవి రెండు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకుందాము. ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే ఇదంతా సాఫ్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న మనం బఠానీ ఆలు ఉంది కదా, అది వేసేసుకుందాం. ఈ లోపల దీన్ని మెత్తగా కొంచెం ఆలుని పేస్ట్ చేస్తే అది మెత్తగా అయిపోతుంది. ఇలాగా కొంచెం ఉడికింది కదా, ఇందులోకి మనం ఉప్పు, కారం, పసుపు అన్నీ మన కర్రీకి సరిపడా వేసేసుకుందాము. 1 స్పూను కారం వేసేసుకుంటున్నా, అట్లనే 1/2 టీ స్పూను ఉప్పు, లైట్గా పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఒకసారి కలిపేసుకొని ఈ ఉడికించుకున్న దాన్ని వేసేసుకుందాం. ఒకసారి కలుపుకొని దీంట్లో ఈ చాట్ మసాలా కొంచెము, పానీపూరి మసాలా కొంచెము ఇప్పుడు వేసేసుకుందాము. ఇది చాట్ మసాలా, 1 స్పూను చాట్ మసాలా, మనం పానీపూరి మసాలా అందులో వేసుకున్నాం కనుక దీంట్లో ఒక 1/2 స్పూన్ వేసేసుకున్నాము చాలు. లైట్గా బ్లాక్ సాల్ట్ వేసేసుకొని ఇవన్నీ కలుపుకొని ఒక్క 2 నిమిషాలు ఉడికించుకొని దీంట్లో చివరిగా ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. చిన్నగా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఉల్లిపాయ అయినా కొత్తిమీర అయినా దీంట్లోకి చాట్లోకి పానీపూరిలోకి చిన్నగా కట్ చేసుకొని వేసేసుకొని అయిపోయింది ఫినిషింగ్. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. మరీ ఇంత వేడిగా తినలేం కాబట్టి ఒక్క 2 నిమిషాలు ఆగుదాం. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం అన్నీ గ్యాదర్ చేసుకొని తినేద్దాం. ఇంకా టేస్ట్ చూద్దామా? మరి ఇవి చూస్తుంటే ఇంకా టైము వెయిట్ చేయాలన్నది ఉండదు. అందుకని ఇలా పూరీని తీసుకొని ప్రెస్ చేసుకొని కొంచెం కర్రీ ఇందులో వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా ఆనియన్స్ వేసుకోవాలి.
మరి బయట అడిగేదే గ్యాస్ దాలో అని అడుగుతారు కదా అందరూ, దాన్ని మిస్ చేసుకుంటే ఎలాగా. కొంచెం పానీ వేసుకొని ఆహా, సూపర్ అంటే సూపర్ కుదిరిందండి. కరెక్ట్గా కూర్చుంటే ఇద్దరికి సరిపోదు ఈ ప్లేట్ పూరీలు. మరి ఇంకా పూరీలు చేయాలి, అందరికి పెట్టాలి. మీరు ఈ ఛానల్లో ఈ వీడియో చూసి చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. తినండి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇలా ఈవినింగ్ టైంలో ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటానండి, బాయ్ బాయ్. పని వద్దా? ఓకే, వేసుకో.